ఒక్క చిన్న చినుకు పడితే పడవలు వేసుకుని వెళ్ళాలా? స్కూటీ మునిగిపోయే లెవెల్లో వానసలు కురుస్తుందా? ఎంత పెద్ద వర్షం పడినా మునిగిపోని నగరాలే లేవా? ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటే హైదరాబాద్ ఎంత డేంజర్ జోన్లో ఉందో అర్థమవుతుంది. కురిసింది ఎంత భారీ వర్షమైనా మోకాళ్లకు మించి లోతు ఉండడం డ్రైనేజీ వ్యవస్థ లోపమే. వర్షం కురిసిన ప్రతిసారి వరుణదేవుణ్ణి నిందిస్తే ఉపయోగం ఉండదు కదా. మరి ఎందుకని వానదేవుణ్ణి బ్లేమ్ చేసి చేతులు దులుపుకుంటున్నాం? అసలు చినుకు పడితే హైదరాబాదు మునిగిపోవడానికి కారణమేంటి? హైదరాబాద్ అనగానే ప్రభుత్వాలు చెప్పే మాటల నుంచి సినిమాలో చూపించే సీన్స్ వరకు ప్రతిదీ ఆర్భాటంగానే అనిపిస్తుంది. వీళ్ళంతా నగరాన్ని ఒక యాంగిల్లోనే చూపిస్తారు, మిగతా చీకటి కోణాలన్నీ కప్పిపుచ్చేస్తారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి కొన్ని ప్రాంతాలే నగరం అన్నట్టు మాట్లాడతారు. అక్కడున్న ఫ్లైఓవర్లు, అద్దాల భవనాలు, కార్ల వరుసలు చూపించి ఇదే హైదరాబాద్ అని గొప్పలు చెప్పేసుకుంటారు. కానీ ఇదే హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక పొంగి పొర్లే మురుగునీటి ప్రాంతాలు చాలా ఎక్కువే కనిపిస్తాయి. నిజానికి హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు 2 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా తట్టుకోలేవు. ఓ స్థాయి వర్షం కురిస్తే చాలు ఒక్కసారిగా రోడ్లు నదుల్లా మారిపోతాయి. ఆ నదుల్లో బైకులు, కార్లే కాదు, జీవితాలు మునిగిపోతాయి. ప్రాంతమంతా చిమ్మ చీకట్లు అలుముకుంటాయి. చినుకు పడిందంటే ప్రజల గుండెల్లో వణుకు మొదలవుతుంది. బాలానగర్, నాచారం, మలక్పేట, సైదాబాద్, కాచిగూడ, నల్లకుంట, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో అయితే బురద, వరద రాజ్యమేల్తాయి. ఇళ్లలోకి వచ్చి చేరే నీరు పిల్లల స్కూల్ పుస్తకాలను కూడా తడిపేస్తాయి. అటు ట్రాఫిక్ సమస్యల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 5 కిలోమీటర్ల దూరానికి కూడా గంటల పాటు ప్రయాణించాల్సిన దుస్థితి హైదరాబాద్దే. ఇలా చినుకు పడితే హైదరాబాద్ అంతా విలయమే. వాస్తవానికి 1908లో హైదరాబాద్ నగరం వరదల్లో చిక్కుకుంది. చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనికి పరిష్కారంగా ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సిటీలో సీవరేజీ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఇందులో భాగంగానే నాలాలు, నివాసాలు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే మురుగునీటిని తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు 5 రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజ్ పైప్ లైన్లు పనిచేసేలా పక్కాగా ప్లానింగ్తో నిర్మాణాలు చేశారు. అయితే అప్పటికీ ఇప్పటికీ సిటీ జనాభా 20 రెట్లు పెరిగింది. అయినా పాతకాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అవి చాలా చోట్ల దెబ్బతినడం, కెపాసిటీ సరిపోకపోవడంతో మురుగునీళ్లు రోడ్లపై పారుతున్నాయి. అటు నిజాం కాలం నాటి పైప్ లైన్లను రీస్టోర్ చేసేలా ఏ ప్రాంతాల్లో పనులు చేపట్టాలి అనేది జీహెచ్ఎంసీ గతంలోనే గుర్తించింది. దశల వారీగా సీవరేజీ వ్యవస్థను మెరుగుపరిచేలా 2008లో అధికారులు పనులు మొదలుపెట్టారు. అందులో భాగంగా దాదాపు 400 కోట్ల రూపాయల అంచనాలతో సీవరేజీ పనులు చేపట్టారు. కానీ మధ్యలోనే వదిలేశారు. నిర్మాణ వ్యయం రెట్టింపు కావడంతో చేతులెత్తేశారు. దీంతో సీవరేజీ నిర్వహణ దారుణంగా మారింది. ఏ గల్లీలో చూసినా డ్రైనేజీ నీళ్లు పారుతూనే ఉన్నాయి. మ్యాన్ హోళ్లను క్లీన్ చేసేందుకు జెట్టింగ్ యంత్రాలను వినియోగిస్తున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు. ఇటు ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సీవరేజీ నీళ్లు తాగునీటిలో కలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్లయితే కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు తాత్కాలిక రిపేర్స్తో చేతులు దులిపేసుకుంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే హైదరాబాద్లో చినుకు పడిన ప్రతిసారి అందరూ నరకం అనుభవించాల్సిందే.